హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 గృహ ప్రవేశాలు జరగబోతున్నాయండి. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న టిట్కో హౌసెస్ ఓనర్స్ గృహ ప్రవేశాలు చేయబోతా ఉన్నారు. ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఈరోజు 21 నెలల్లో, అంటే గత 21 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్స్లో అంటే పూర్తిగా కాకుండా అలా ఉండిపోయినాయో అవి కొత్తగా కొన్ని అన్ని కలిపి గత 21 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంటిని నిర్మించి ఈ పేద ప్రజలకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క టిట్కో హౌసెస్ని ఇవ్వబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 నెలల్లో 2,50,000 గృహ ప్రవేశాలు ఈ రోజు జరగబోతున్నాయి. సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ విస్తీర్ణం ఎంత, ఎవరి అర్హులు ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి పడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర A to Z ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదింటి సొంతింటి కల కోసం ఈ యొక్క హౌసెస్ని, అంటే మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి, గ్రామీణ ప్రధానమంత్రి అర్బన్కి సంబంధించి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిధులు కేటాయించుకొని వీటిని ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఈరోజు సీఎం గారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ యొక్క 2,50,000 ఇళ్లను ప్రారంభానికి గృహ ప్రవేశాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఓకేనండి. ఇది ఒక చారిత్రాత్మకంగా మనం తెలియజేయొచ్చండి. అలాగే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 8 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఎవరైతే ఈ యొక్క టిట్కో హౌసెస్ స్థలం నిర్మాణానికి వాళ్ళ పేరు వచ్చి ఇప్పటికీ వాళ్ళ చేతికి అందని వైనం, అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. దాని గురించి మనం ఆలోచించవచ్చు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఇల్లు నిర్మించడం జరిగింది. వాటి కొన్ని మౌలిక సదుపాయాలు ఇంటి నిర్మించడమే కాదండి, టిట్కో హౌసెస్ ఎక్కడైతేనే అక్కడ జీవనం, అంటే పబ్లిక్ ఉంటారు కాబట్టి రెసిడెన్షియల్ హౌసెస్ కాబట్టి అవి అక్కడ ఇమ్యూనిటీస్ అంటే కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటే తప్ప అక్కడ జీవనం ఉండదు. కాబట్టి మౌలిక సదుపాయాలు అంటే అక్కడ ఏంటంటే సిమెంట్ రహదారులు, అలాగే తాగునీటి సరఫరా అంటే డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. అలాగే మురుగునీటి పారుదల డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. అంటే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. అలాగే మౌలిక అంటే డిఫరెంట్ మెకానిజం, అంటే మనం ఒక నివాస స్థలము ప్రజలు ఉండే ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అలాంటి మౌలిక సదుపాయాలను కూడా ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, రోడ్డు ఫెసిలిటీ కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టిట్కో హౌసెస్లో ఇంటి నిర్మాణంతో పాటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా టిట్కో హౌసెస్ లబ్ధిదారులు అవసరాలకు అనుగుణంగా 300 అంటే అక్కడ 300 చదరపు అడుగులు, అలాగే 365 చదరపు అడుగులు, అదేవిధంగా 430 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఇల్లుని రూపొందించడం జరిగింది అక్కడ ఉన్నదాన్ని బట్టి. ఓకేనండి. కేవలం 21 నెలల స్వల్ప వ్యవధిలోనే మనకి 5,50,000 ఇల్లును పూర్తి చేయడం జరిగింది. గత 21 నెలల్లో 5,50,000 ఇల్లు నిర్మాణం జరిగింది. ఓకేనండి. సో వీటికి సంబంధించి చూద్దాము. ఈరోజు 10 గంటలకు అమరావతి పర్యటన అయిన తర్వాత బయలుదేరి 11:50 సూలూరుపేట నియోజకవర్గంలో సంథింగ్ అక్కడ జరిగిన తర్వాత అక్కడ నుంచి లబ్ధిదారులు టిట్కో హౌసెస్కి వెళ్తారు. ఈ కార్యక్రమం అనంతపురం తిరుపతిలో నిర్వహించే విధంగా ఇది, అలాగే మనకి P4 కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నారు ఆ టైంలో. దాన్ని కూడా చూడొచ్చు. మనం ఇంకా టాప్లోకి వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ కింద చూసినట్లయితే ఏకంగా 4,52,464 హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పట్టణ పేదలకు ఎవరికి పట్టణ పేదలు ఉన్నారో వాళ్ళ కోసము. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ హౌసింగ్ కింద 77,857 హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జాన్మన్ ట్రైబల్ స్కీమ్, అంటే ఎవరైతే గిరిజనులు ఉన్న వారి కోసం 19,963, టోటల్గా 5,50,314 కొత్తవి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం 21 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. మనం చెప్పుకునేది ఈ 2,50,000 టిట్కో హౌసెస్ కింద చెప్తున్నాం. అలాగే ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం కలిపి 5,50,000 ప్రవేశాలు చెప్పచ్చు. అలాగే మనము SC, ST, BC మైనారిటీ వర్గాలకు కూడా 50,000 నుండి 1,00,000 వరకు అదనపు నిధులు కూడా మంజూరు చేయడం, అంటే అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు. మేజర్గా అందరికీ డౌట్స్ ఉంటాయి. డౌట్ చూద్దాము. ఏపీ టిట్కో ఇల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అని చాలా మంది అడిగే అవకాశం ఉంది. అధికారిక వెబ్సైట్ ఒకటి ఉంది, అది మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను నేను. సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ పిన్ చేసి పెడతాను, కామెంట్లో చెక్ చేసుకోండి. మీ యొక్క పేమెంట్ టిట్కో హౌసెస్ మీకు పేరున వచ్చిందా లేదా, స్టేటస్ ఏంటి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి ఈ రోజు అని అడిగినట్లయితే 300 చదరపు అడుగులు, మొత్తం కలిపి అన్ని కలిపి ఏకంగా 2,50,893 హౌసెస్కి ఈరోజు జరుగుతూ ఉన్నాయి నిర్మాణం. అలాగే టిట్కో ఇల్లు సైజు గురించి అడిగినట్టు డైమెన్షన్స్
300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉన్నాయి. ఈ 3 యొక్క డైమెన్షన్స్‌లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఇచ్చే అదనపు ఆర్థిక సహాయం ఎంత? అడిషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఎంత అన్నట్లయితే వర్గాల వారీగా 50,000 నుండి మినిమము 1,00,000 వరకు అదనపు సహాయం ఉంటుంది. అందులో ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి కాస్ట్ బేస్ మీద ఉంటుంది. 21 నెలల్లో ప్రభుత్వం నిర్మించిన మొత్తం ఇల్లు ఎంత? ఈ 21 మంత్స్‌లో ప్రభుత్వం నిర్మించిన ఇల్లు మొత్తం ఎంత అంటే మనకి 5,50,314 ఇల్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే స్థలం ఎంత? ఇళ్ళ స్థలం దీని గురించి మనం వీడియో చేయమంటే చేస్తాను. అలాంటి చేశాను వీడియోస్. చాలా మంది 2 సెంట్లు 3 సెంట్ల గురించి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మనం చేద్దాము. స్థలం ఎంత అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే స్థలం ఎంత అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే స్థలము 3 సెంట్లు. 3 సెంట్లు ఇస్తా ఉన్నారు. ఆల్రెడీ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది పెట్టుకోవడానికి, స్థలం అప్లికేషన్ పెట్టుకోవడానికి. స్పెషల్ వీడియో కావాలని చెప్పండి చేద్దాం. ఇంక్లూడింగ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది లైవ్ చేస్తాం. ఓకే, P4 గురించి మాట్లాడాం ఈ వీడియోలో. P4 అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో P4 బంగారు కుటుంబాలు మార్గదర్శకం చెప్తున్నాం కదా, ఆ సంబంధించిన కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతోంది. అంటే పేదల నిర్మాణానికి, అంటే పేదరిక నిర్మూలనానికి అక్షంగా, అంటే ఇరాడికేషన్ ప్రావర్టీలో భాగంగానే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2029 నాటికి ప్రభుత్వం లక్ష్యం ఏమిటి అని అడిగినట్లయితే 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ సొంత ఇల్లు ఉండాల్సిందే అని ప్రభుత్వం లక్ష్యం. 2029 ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి. గృహ నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి అంటే, మనం గృహ నిర్మాణం ఇస్తాము, ఓన్లీ హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ చేసి జరుగుతుందంటే కాదండి. ఇంటి గృహ నిర్మాణానికి కొన్ని మౌలిక సదుపాయాలు మనం చెప్పుకున్నట్టు విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా కావాలి, వాటర్ సప్లై ఉండాలి, రోడ్డు, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇమ్యూనిటీస్ అంటాం. ఇవి ఖచ్చితంగా టిట్కో హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కలిపి మేజర్గా టిట్కో హౌసెస్ మాట్లాడుకుంటాం కూడా ఈ గృహప్రవేశాలు చేసేటప్పుడు అన్నీ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఇవ్వబోతా ఉన్నారు. ఈ యొక్క 2,50,000 గృహప్రవేశాలు జరగబోతున్నాయి. ఇందులో మీరు చెక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. మన యొక్క ఛానల్లో పిన్ చేసి పెడతాను కామెంట్లో, మన వాట్సాప్ ఆఫీషియల్, అందులో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనండి. మన ఛానల్లో అనేక రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి దయచేసి వీడియోస్ మనం లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరూ కూడా అనుగమనం జరగాలి. జై హింద్.